Step into Value Zone. Value Zone. Hypermart. Patanjali. అన్నపూర్ణ గారు, మీరు ఇద్దరు మంచి ఫ్రెండ్స్ గా ఉంటారు, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా. మీకు పిల్లలు లేరు, ఆమెకు పిల్లలు లేరు, కానీ పిల్లలు ఉన్నారు కదండి, పాపను పెంచుకున్నారు వెంట. కానీ ఆ పాప సూసైడ్ చేసుకుందని ఒక్కసారిగా వార్తల్లో విన్నాం మేము కూడా సడన్ గా. అంటే ఆమె మంచి బిజీ ఆర్టిస్ట్, బాగా సంపాదిస్తున్నారు, బాగా చూసుకుంటారు, పెంచుకున్న అమ్మాయి అయినా కానీ కన్న కూతురు కన్నా ఎక్కువ చూసుకుంటాం ఇంకా పిల్లలు లేకపోతే. ఎందుకని ఆ విషాద ఘటన వాళ్ళ ఇంట్లో జరిగింది అంటే ఆమె ఏమన్నా ఎప్పుడన్నా పర్సనల్ గా చెప్పారమ్మా అసలు మీకు? ఆవిడకే తెలియదు కదండి, మాకే తెలియదు. ఆవిడకి తెలిసినంత నాకెంత తెలిసిందో ఆవిడకి అంతే తెలుసు. ఆవిడలో మర్మం ఏం లేదండి, తెలియడానికి ఏమీ లేదు. బోలా శంకర్ రాదా అసలుకి ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే వ్యక్తి అంతే. ఇద్దరు మాట్లాడుకునే దాంట్లో ఆ అమ్మాయి గురించి ఇండైరెక్ట్ గా చెప్పుకోవడానికి, డైరెక్ట్ గా చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఆ పిల్ల దురదృష్టం అంతే. ఏమన్నా ఈవిడేమంటది, నేను బాధపడతా ఆవిడతో అంటే దాని నూకలు అంతే. లక్ష్మి, నువ్వేం ఇంకేం చెప్తే ఏం ప్రయోజనం? అంటే 8 సంవత్సరాలు అప్పుడు తెచ్చుకున్నారు ఆ అమ్మాయిని? చిన్న పాప అప్పుడే. చిన్న పాప అప్పుడే తెచ్చుకున్నారు. ఎన్ని సంవత్సరాలు పెంచుంటారమ్మా? బాగా పెంచారండి. దాని 20 పెళ్లి వేడి వచ్చే వరకు పెంచాం కదా, 21-22 ఇయర్స్ వరకు ఆవిడ హ్యాండ్ ఓవర్ లోనే కదా ఉంది. ఒక చిన్న బిడ్డ ఒక 2 ఇయర్స్ అలా ఉన్నప్పుడు వచ్చింది మా ఇంటికి, అదే వాళ్ళ ఇంటికి. చక్కగా పెంచారండి, పెంచడంలో లోటుపాట్లే లేవు. అదే ఏం చెప్తాం, దాని బుద్ధి అలా ఉంది, మనం ఏం చేయలేం. ఏమన్నా అంటేనేమో దాని నూకలు అంతే. లక్ష్మి, నూకలు అంటారు ఏంటండి అని అంటే అంతే, దాని నూకలు అయిపోయింది అంతే. అది దాన్ని ఆ బుద్ధి అలా వక్రిచ్చింది అని అంటది. కానీ చాలా సాడ్ న్యూస్ అండి నిజంగా. నేను తెచ్చుకుందాం అనుకున్నాను, ఒకవేళ ఆవిడని చూసి నేను తెచ్చుకోకపోవడమే మంచిది అనిపించింది, నిజంగా అనిపించింది. వాళ్ళ తెచ్చుకొని మళ్ళీ అదొక శోకం కదా, డబుల్. ఎట్లయినా కానీ పెంచిన ప్రేమ ఉంటుంది కదా. అవును. అనుకోలేదా మీరు ఎప్పుడు పిల్లలు తెచ్చుకోవాలి, పెంచుకోవాలి, అడాప్ట్ చేసుకోవాలి? నాకు చాలా కోరిక. ఇవిడ చేసుకున్నప్పుడే నేను చేసేసుకుందామని, ఇవిడ తెచ్చుకున్నప్పుడే నేను కూడా తెచ్చేసుకుందాం. 20 years బ్యాక్ తెచ్చేసుకుందాము, నేను కూడా తెచ్చుకుందామని పూనుకొని, తర్వాత మన అదృష్టం ఎలా ఉందో, మన టార్గెట్ ఎలా ఉందో, దేవుడు ఎప్పుడు ఏం చేస్తాడో, ఏ నిమిషం ఏం జరుగుతుందో, ఈ రోజుల్లో ఈ రోజు మీతో మాట ఎలాగ ఉంటుందో తెలియట్లేదు. ఇది శాశ్వతం, ఇన్ని రోజులు నేను బతాను, ఇలా తెచ్చుకుంటాను, ఇలా పెళ్లి చేస్తానని టార్గెట్ వేసుకోవడానికి లేదు ఈ రోజుల్లో. ఆ రోజుల్లో మా రోజుల్లో అయినా ఉండేదేమో. ఇప్పుడు అట్ ప్రెసెంట్ ఏమీ చెప్పలేం. ఇప్పుడు మనం హ్యాపీగా మాట్లాడుకుంటున్నాం, సంతోషం. ఇక పోను ఎలా ఉందో కూడా తెలియదు. ఎందుకు ఆ పిల్లని తీసుకొచ్చి అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ అనాథగా అనిపించుకొని మళ్ళీ దాన్ని అనాథ చేయడం అనే ఒక్క చిన్న ఆలోచనతోటే తెచ్చుకోలేదు. ఇప్పుడు అనిపిస్తుంది అయితే అయిందిలే, తెచ్చుకొని ఉంటే బాగుండు, దాని అదృష్టానికి నాకు జీవితం ఎలబుచ్చినేమో దేవుడు, దాన్ని పెళ్లి చేసి అన్ని చూస్తానేమో అనిపిస్తుంది ఇప్పుడు. చెప్పండి, వలసర్ వాకంలో బంగ్లా నాకు రాసిస్తానంటే నన్ను తీసుకోండి, రండి. దత్తత ఇప్పుడే చేయండి, బాబు చిట్టి అని పిలిస్తే వచ్చేస్తా. అదే బాబు చిట్టి వచ్చేయండి. డన్, నేను రెడీగా ఉన్నాను. రెడీయా? ఓకే, రేపొద్దున పెట్టేసుకున్నాం. అంతే, దత్తత మొత్తం. కాదు, నాకు అనిపిస్తుంది ఏమీ లేని దాన్ని నా దగ్గర మీరు దత్తత తీసుకుంటా అన్నారు. ఎంతో మంది ఉన్నారు కదా, ఎంతో కోట్లు ఉన్నాయి. మీ ప్రేమ ఉంది కదా, అదే ఎంతో కోట్లు ఉన్నాయి. వాళ్ళు అలా అడగకుండా నన్ను అడిగారే, అదే గ్రేట్. అదే మరి అందుకే తీసేసుకుంటా అన్న. ముఖ్యంగా శివలక్ష్మి గారు, మీ తరం ఆర్టిస్టులు అందరూ కూడా ఫైనాన్షియల్గా పక్కన పెట్టండి, ప్రొఫెషనల్గా కూడా పక్కన పెట్టండి, పర్సనల్ లైఫ్లో బాగా ఫెయిల్యూర్ అయిన ఆర్టిస్టులు ఎక్కువ మంది ఉన్నారు, లేడీ ఆర్టిస్టులు. ఒక్కొక్కరికి 2 పెళ్ళిళ్ళు, 3 పెళ్ళిళ్ళు, 4 పెళ్ళిళ్ళు అయిన కథనాలు మనం ఎక్కువ చూసాం. వాళ్ళ మైండ్కి సెట్ అవ్వలేదేమో, వాళ్ళ మైండ్కి తగ్గ మొగుడు దొరకలేదేమో, వాళ్ళ మైండ్కి తగ్గ మొగుడు ఎన్నుకొని అది కాదని విత్డ్రా చేసుకున్నారేమో. లేకపోతే వాడు బాగుంటే వాడిని ఎందుకు కంటిన్యూ చేయరండి? వీళ్ళకి ఏమైనా చేదా? వాడు మంచోడైతే వీళ్ళు వదులుకోలేరు కదా. ప్రేమ అనేది డబ్బుకి ఏమన్నా, డబ్బు కూడా కాదండి అక్కడ. డబ్బు, వాడు కోటీశ్వరుడు కూడా కాదు కదా. అతను ఇక్కడ డబ్బు కోసం వల్ల వేశారు అనుకోవచ్చు కదా. వాడు వేశాడా?
వాడు వేస్తే కూడా వాడు మోసం చేసి తీసుకెళ్ళిపోవాలి కదా అలా అనుకుంటే. తీసుకుని వెళ్ళిపోయే కదా మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకుంటున్నారు అంతే. కొంతమంది తీసుకెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది తీసుకెళ్ళక ముందే విడిపోయిన వాళ్ళు ఉన్నారు. డబ్బుతోని వీళ్ళ మ్యారేజ్ బాండింగ్ అనేది నేను అనుకోను. ప్రేమకు దాసోహం అయిపోతున్నారు అంటారు. వీళ్ళు ప్రేమకి దాసోహం అని మీరు ఎలా అంటున్నారో అలా అనుకోవటం, వాళ్ళు అవ్వకపోవటం, వీళ్ళు ఇది సూట్ అవ్వదేమో అని విత్డ్రా చేసుకోవటం, ఏదో సంథింగ్ ఏదో లింక్ ఉంటుంది. లేదంటే మొగుళ్ళని ఈజీగా కావాలని మార్చరండి. సినిమా వాళ్ళకి ఏంటంటే ఈజీ మాట, సినిమా వాళ్ళే కదా మొగుళ్ళు మారుస్తారని అంటారు. వాళ్ళకి మనస్సాక్షి ఉంటుంది కదండి, వాళ్ళు ఆడవాళ్లే కదా, వాళ్ళకి ప్రేమలు అభిమానాలు ఉంటాయి కదా. ఎందుకు అలా మార్చుకోవాలనే ఆశ వాళ్ళకి ఎందుకు ఉంటుంది? వాళ్ళేదో మోసపోయి ఉంటారు, చెప్పలేని దెబ్బ తగిలి ఉంటుంది. అందుకని వద్దురా బాబు అని దండం పెట్టుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది వదిలిపోదామన్నా కూడా వదలని వాళ్ళు ఉంటారు కొంతమంది. అది టార్చర్ కదా. అలాంటివి కూడా చాలా ఉంటాయి. అంటే నేను అనేది ఏంటంటే అండి, సినిమా లైఫ్లో సినిమా వాళ్ళు అంటే క్రేజ్గా ఉంటుంది. నిజ లైఫ్లో కూడా చాలామంది డివోర్స్లు అయ్యేవి, మళ్ళీ ఇంకో పెళ్ళిళ్ళు చేసుకునేది. మోస్ట్లీ నేను ఫారెన్లో నుంచి చూడడానికి చాలామంది ఉన్నారు. ఇందులోనే కాదు, అందులో కూడా ఉన్నారు. కానీ అందులో మనకు తెలియదు, ఇందులో బట్టబయలుగా తెలుస్తుంది. అంతే అంతే రంగుల ప్రపంచం కాబట్టి ఇది రంగులు కూడా కనపడిపోతుంది. ఇది క్రేజ్ కదా, ఇది క్రేజ్. ఇది ఒక నళిని గారు, ఒక సీత గారు అంటే అదొక క్రేజ్ అన్నమాట. అలాగా అని చూస్తే ఒక ఎల్లమ్మ, ఒక పుల్లమ్మ అంటే చూడరు కదా. ఎల్లమ్మకి ఏమైతే ఏంటి, ఎన్ని మొగుడు పెడితే ఏంటి, మనకు అవసరమా అని అంటారు. అదే సీత, అదే నళిని, అదొక క్రేజ్ అన్నమాట. అలాగా ఇద్దరు పిల్లలా, ఇంకుంటున్నాడా అని అంటారు. ఏమిటో సినిమా ఆఫర్లు ఇంకా చాలా వరకు తగ్గిపోయాయి, కానీ చేయాలన్న తపన అయితే మీకు ఇంకా ఉంది. ఆ రోజుల్లో అలరించిన శ్రీలక్ష్మి గారు ఇంకా అలరించడానికి నేనైతే రెడీగా ఉన్నాను. డైరెక్టర్లు ఇంకా పిలవడానికి లేట్గా ఉన్నారు అనే మాటకి ఏం చెప్తారు? అలానే లేదండి, నేను ఇప్పుడు జనరేషన్లో డైరెక్టర్ ద్వారా కూడా డైరెక్టర్స్ కూడా నేను చేయాలని రెడీగానే ఉన్నాను. కానీ వాళ్ళ మనసులో వాళ్ళకి ఆ భగవంతుడు దూరాలి కదా. శ్రీలక్ష్మికి క్యారెక్టర్ ఇస్తే బాగుంటుంది కదా, ఇస్తే బాగా చేయించవచ్చు కదా. మనం కూడా మరో విశ్వనాథ్ గారి లాగా ఆవిడలో కనిపిస్తుందేమో, అలాగా మనం కూడా ఇలా కనిపించవచ్చేమో ఆవిడలో మనం చేయించుకుంటే. నేను ఎప్పుడైనా సరే డైరెక్టర్ గారి ఆర్టిస్టే అండి. నేను ఆర్టిస్ట్ కాదు, డైరెక్టర్ ఆర్టిస్ట్. నేను యాక్ట్ చేస్తే బాబు చిట్టి అంటే జంజాల్ గారు కనిపించాలి, అన్న అంటే విశ్వనాథ్ గారు కనిపించాలి, హారతులు ఇచ్చితే విశ్వనాథ్ గారు కనిపించాలి, అబ్బా దబ్బా జబ్బా అంటే ఎస్వి కృష్ణారెడ్డి గారు కనిపించాలి. అలా డైరెక్టర్స్ కనిపించాలి. నా క్యారెక్టర్స్లో నేను క్యారెక్టర్ చేశాను గొప్పతనం నాకు లేదు. నా క్యారెక్టర్స్లో డైరెక్టర్స్ కనిపించాలి. అలాంటి డైరెక్టర్స్ ఇప్పుడు ఉంటే, ఇప్పుడు వాళ్ళు కనిపించేలాగా నా ద్వారా నేను చేస్తే నాకు ఒక తృప్తి అంతే. అది లేకపోయినా కూడా నాకు తృప్తిని చెడిపే ఇది లేదు. అంత స్థాయిని నేను సంపాదించుకున్నాను. సూపర్. నేను భగవంతుడి దయ వల్ల నేను ఇప్పుడు భగవంతుడు పిలిచినా కూడా నేను భగవంతుడు నువ్వేం చేసుకుని వచ్చావే అంటే నేను శ్రీలక్ష్మి అని పేరు సంపాదించుకొచ్చానయ్యా అని చెప్పడానికి ఉంటుంది. అంతే కదా. ఇప్పుడు కూడా నేను ఎందుకంటే ఈ రిటైర్ బోనస్లో నాకు మంచి ఆపర్చునిటీ వస్తే వచ్చిందనే అదొక తృప్తి మిగులుతుంది అంతే. రాలేదనే బాధ కూడా ఉండదు. ఇస్తే సంతోషం, ఇవ్వకపోయినా సంతోషం. వయా మీడియాగా ఇచ్చిన బోనస్ని తీసుకోవటం, బోనస్లో కూడా పేర్లు పెట్టి దానికి ఒక ముక్కు తోకలు పెట్టడం ఎందుకు? బోనస్ ఇస్తున్నాడు, అది చాలదా నీకు, అది తీసుకో అని అంటాడు దేవుడు. దానికి నేనేమి ఆక్షేపణ పెట్టదలుచుకోలేదు. ఆ రోజుల్లో అలరించిన నటీమణులు ఎంతో మంది ఉన్నారు, ఇంకా ఇలానే ఉన్నారు, ఇలానే మాట్లాడుతున్నారు, ఇలానే యాక్ట్ చేస్తున్నారు. కాబట్టి డైరెక్టర్స్ ఇప్పటికైనా కొంచెం ఇలాంటి ఆర్టిస్టులకి ఫైనాన్షియల్గా అని చెప్పను, వాళ్ళకంటూ ఒక ఇది చెయ్యాలన్న ఒక తపన ఎక్కువ ఉంది. కాబట్టి ఈ తరం ఆర్టిస్టులతో కూడా అలాంటి మంచి అవకాశాలు మీకు రావాలమ్మా. అట్ ది సేమ్ టైం మళ్ళీ మీరు సినిమాల్లో యాక్ట్ చేయాలి, మేమందరం చూడాలి. ఆ అబ్బా జబ్బాని, మళ్ళీ ఆ చిట్టిని, అబ్బా జబ్బా దబ్బా అనండి. అబ్బా జబ్బా దబ్బా, అబ్బా దబ్బా జబ్బా, మీలాగా నేను అనలేను అనండి. అబ్బా దబ్బా దబ్బా జబ్బా, అబ్బా దబ్బా జబ్బా, అబ్బా దబ్బా జబ్బా. అవును. సో ఆ దెబ్బే మళ్ళీ ఇప్పుడు సినిమాల్లో చూపించాలి. అట్ ది సేమ్ టైం నా ఆడియన్స్ అందరూ మర్చిపోకుండా అబ్బా దబ్బా జబ్బా, బాబు చిట్టి,
నా అభిమానులు ఈ రోజుకి తలుచుకుంటున్నారు. నన్ను కవిని కానన్న వాడిని కత్తితో పొడుస్తా, నన్ను రచయిత్రి కాదన్న వాడిని రాయెత్తి కొడతా అంటే పోనీ నన్ను ఇంటర్వ్యూ చేసినందుకు కత్తితో పొడవద్దు. పొడవను. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఎంతో ఓపిక్గా కూర్చొని అడగగానే వచ్చి ఇంటర్వ్యూ చేశారమ్మా. ఏదన్నా ఇబ్బంది పెట్టినా, నొప్పించినా, బాధ పెట్టినా ఎక్స్ట్రీమ్లీ సారీ. ఏమీ లేదు. ఇవన్నీ కూడా ప్రేక్షకులు కూడా ఇలాంటివన్నీ ఏమి అనుకోకుండా ఆనందంగా, సంతోషంగా నా ఇంటర్వ్యూ చూసి నా వల్ల ఉపయోగపడేది ఏమన్నా వాళ్ళు చూసారా? నా ఇంటర్వ్యూస్ ఇంతకు ముందు ఏమన్నా నేను చాలా చూశాను. మేము చేసే సుమన్ టీవీలో రోషన్ గారు ఇంటర్వ్యూస్ అంటేనే డిగ్నిఫైడ్ గా ఉంటది. థ్యాంక్ యూ. ఈ సుమన్ టీవీకి మెయిన్ హెడ్ గా మీరు బాగా దాన్ని కవర్ చేసి దాన్ని నిలబెట్టారు అనిపిస్తూ ఉంటుంది నాకు. నేను నిజంగా చెప్తున్నాను, మీరు చేసే ఇంటర్వ్యూస్ ఒక ఆర్టిస్ట్ నొప్పించకుండా చక్కగా ఈజీగా చేయించే కెపాసిటీ కూడా ఉండేది కూడా ఒక ఆర్టే. అది నేను చాలా చాలా చూసాను. కొంతమంది పుల్ల విరిచి అన్నట్టుగా మాట్లాడతారు, అదొకలాగా మనకి ఇరిటేటింగ్ వచ్చేస్తుంది. ఎందుకు ఇలాగా వీళ్ళకి చెప్పాలా, వీళ్ళకి చెప్పకపోతే మనకు అవదా అని ఒక ఇరిటేటింగ్ లాగా వస్తుంది. ఏంటి అలా అలా పుల్లవిరుపు మాటల ఏదో అంటారే అలా మాట్లాడుతూ ఉంటారు. అలాంటప్పుడు టక్కుని మాట్లాడబుద్ధి కాదు మనకి. ఇప్పుడు ఏంటంటే మా అబ్బాయి నువ్వు, బాబు చిట్టి, నేను నా సాధక బాధకాలు జనరల్గా మనం మాట్లాడుకుంటున్నట్టు నన్ను ఒప్పించకుండా చక్కగా మాట్లాడి అలా చెప్పించుకోవడం కూడా నేను అందుకనే మీరు వస్తున్నారా, ఇంకెవరు వస్తున్నారా, మీరు వస్తారా నేను అడిగింది అదే. సుమన్ గారు సుమన్ టీవీలో రోషనేనా వచ్చేది అని మిమ్మల్ని పదే అడిగింది అదే. నేను చాలా ఇంటర్వ్యూస్ లో మిమ్మల్ని చూసా, మీరు చెప్పే అడిగే ప్రశ్న తీరు అదంతా నీట్ గా అనిపించింది నాకు. అందుకనే నాకు ఓకే బాబు అన్నాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. సో ఫైనల్ గా ఒక్క ర్యాపిడ్ ఫైర్. జంధ్యాల గారు మా గురువు గారు, దేవుడు నా పట్ల. అమర్నాథ్ గారు మా నాన్నగారు అంటే ఇంకా ప్రాణం. రాజేష్ కూడా మొత్తం నా సర్వం. రాజేష్ నా ప్రాణమే. అన్నపూర్ణ గారు నా అక్క. రమాప్రభు గారు నా అక్క, 2 కళ్ళు. ఈవీవి గారు కూడా నా కో డైరెక్టర్ గా పనిచేశారు కానీ డైరెక్టర్ గా చేయలేదు. ఆయన కూడా నా ఫ్రెండ్ లాగా. ఆయన బాలయ్య బాబు అబ్బో మా అబ్బాయే. చిరంజీవి గారు మంచి యాక్టర్. ఆయనతో నేను చేసింది గర్వకారణం. కృష్ణ గారు అయితే మన ఇంటి మనిషిలాగా. ఏఎన్ఆర్ గారు అసలు మామూలుగా కాదు, అందరికీ దేవుడు ఆయన. ఎన్టీఆర్ గారు కూడా ఇద్దరు 2 కళ్ళు. అండ్ ఫైనల్లీ మీ రోషన్. నువ్వు మా అబ్బాయి. సూపర్. నువ్వు మా అబ్బాయి, బాబు చిట్టి. డెఫినెట్ గా రేపే వచ్చేస్తా. అంతే. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలానే నవ్వుతూ హ్యాపీగా ఉండాలి. సో ఎప్పుడు చిన్న అవకాశం ఉన్నా, అవకాశం లేకపోయినా టచ్ లోనే ఉంటాను. అండ్ డెఫినెట్ గా హైదరాబాద్ లో ఉన్న రోజులు గుర్తుపెట్టుకోండి. నేను ఒక అబ్బాయిగా మీరు ఎప్పుడైనా నాకు ఫోన్ చేయొచ్చు. ఎనీ హెల్ప్, ఏది కావాలన్నా కానీ మీరు. ఒకటి అలీ అన్నాడు, నెక్స్ట్ మీరు అన్నారు, అంతకన్నా భాగ్యం ఉంది. డెఫినెట్ గా ఎప్పుడు మీకు అందుబాటులోనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. లవ్ యూ. ఐ లవ్ యూ టూ. థ్యాంక్ యూ అమ్మా. ఓకే అమ్మా.